హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి మనము బియ్యంతో కాకుండా రవ్వతో ఇడ్లీ చేయబోతున్నాము. చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా హోటల్ స్టైల్లో చూడబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. చాలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చూడండి, మన ఇంట్లోనే చూడండి రవ్వ ఇడ్లీ. రండి ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి ఇంట్లో మన పొలం నుంచి తెచ్చుకునింది ఉద్దిపప్పు. రవ్వ 5 గ్లాసుల రవ్వ అయితే నేను 1.5 గ్లాసు ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ముందుగా ఒక అరగంట రవ్వని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు. నేను వచ్చి అరగంట సేపు నానబెట్టుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. పొడిగా ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది. రవ్వ నానిన తర్వాత పొడిగా ఉండాలన్నమాట. నీళ్ళంతా పిండేసి ఎత్తుకోవాలి. చూడండి, ఇప్పుడు ముందుగా రవ్వని నానబెట్టుకున్నాను. మనం ఉద్దిపప్పు రుబ్బేటప్పుడు కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉద్దిపప్పుని నానబెట్టుకుందాము. ఇది వచ్చి పెద్దపప్పు కాబట్టి 2 గంటల సేపు నేను నానబెట్టుకుంటా ఉన్నాను. మీరు కావాలంటే ఒక 3 గంటల సేపు 4 గంటల సేపు కూడా నానబెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీంట్లో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసి నానబెట్టుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము. బాగా ఒక 3 సార్లు ఫస్ట్ కడిగి కింద పొట్టంతా వస్తుంది. మనం చేతితోనే ఎండపెట్టి రుద్దుకుని ఉందన్నమాట. ఇది మినుములు ఇలా పొట్టంతా వస్తుంది. బాగా కడిగేసి నానబెట్టుకుందాము. చూడండి, ఒక 2-3 సార్లు కడిగేసి నేను ఇప్పుడు నానబెట్టుకొని ఉన్నాను. నానిన తర్వాత మిగతా పొట్టు కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం ఇంటికే కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది. నేను వచ్చి ఇప్పుడు దీన్ని పిండేసి నీళ్ళు సపరేట్ చేసి అయిపోతాను. నానింది చాలనేసి. చూడండి, ఉద్దిపప్పు కూడా నానిపోయింది. గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో. దీనికి వచ్చి మనం హాట్ నీళ్ళు మామూలు వాటర్ కన్నా ఫ్రిడ్జ్ వాటర్ యూజ్ చేసుకుంటే ఇలా బాగా తొందరగా గ్రైండ్ అయిపోయి వేడి అవ్వకుండా పిండి కొంచెం ఎక్కువగానే వస్తుందన్నమాట. మనము గ్రైండ్ చేస్తూ ఉంటే చూడండి, ఆడాడ తోలు వచ్చి మినుముల తోలు అట్టే పొట్టు పైన పొట్టు అలా ఆడాడ ఒకటి ఉంది, అందుకే నల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇంటికే కాబట్టి నేను అలాగనే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు రుబ్బిన దాన్ని మినపప్పుని రవ్వని బాగా కలుపుకుందాం కలిసేటట్టు. మీరు వచ్చి పొడిగా ఉండేటట్టు చూసుకోండి రవ్వని. నాకు అలా రాలేదు, కానీ నేను ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాను. రాత్రి ఇలా కలిపి పెట్టేసిన దాన్ని మార్నింగ్ చూడండి ఇలా ఉబ్బుతుందన్నమాట పిండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సోడా పిండి వేసి కలుపుకుందాము. అంతే, మామూలు ఇడ్లీ లాగానే మనం కలిపేసి ఇడ్లీలు పోసుకోవడమే ఫ్రెండ్స్. అన్నిటికీ కలిసేటట్టు బాగా కలుపుకుందాం ఒకసారి. ఉప్పుడు బియ్యం లేకుండానే ఇలా రవ్వతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హోటల్ ఇడ్లీ లాగానే చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి మనము. పిండి మొత్తం కలిసేటట్టు సాల్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అంతే. ఇప్పుడు నేను ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్లు వేడి చేసి పెట్టున్నాను. ఇప్పుడు ఇడ్లీలు పోసుకోవడం ఫ్రెండ్స్. నేను వచ్చి పెద్ద ఇడ్లీగా స్టీల్ పాత్రలో ఇలా పోసుకుంటా ఉన్నాను. పెద్ద ఇడ్లీగానే మేము మామూలుగా ఇలాగనే ఇడ్లీ పోసుకునేది. చూడండి, అంతే. ఒక 15 నిమిషాలు మనం ఉడికించి దించేద్దాం. రవ్వ ఇడ్లీ రెడీ అయిపోతుంది.
ముందుగా నేను నీళ్ళు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ముందుగా బాయిల్ చేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోతుంది. అంతే చూడండి, ఉడికిపోయింది. దింపేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కలర్ మాత్రం కొంచెం డిమ్గానే ఉంది, ఎందుకంటే మనము ఉద్దిపప్పు పొట్టుతోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇడ్లీలు కలర్ తక్కువగా ఉన్నా కూడా ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గానే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఈజీగా హోటల్ స్టైల్లో రవ్వ ఇడ్లీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.